ఇది తిరుమలలో జరిగిన ఒక రియల్ స్టోరీ. 1989లో ఒకసారి తిరుమలలో అసలు వర్షాలే పడకపోవడంతో ఆలయాన్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు గుడి యొక్క ప్రధాన పూజారి మనం వరుణదేవుడికి పూజ చేస్తేనే మనకి జవాబు దొరుకుతుందని చెప్పాడు. దీంతో గుడిలో వరుణదేవుడి జపం కోసం ఒక ముహూర్తం పెట్టారు. ఈ పూజ జరిపించడానికి గొప్ప గొప్ప పండితుల్ని ఆహ్వానించారు. కానీ ఆ పండితులు ఆ రోజు అక్కడికి చేరుకోలేకపోయారు. దీంతో ఆలయ ప్రధాన పూజారికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంకటేశ్వర స్వామి వైపు తిరిగి దండం పెట్టి దీనికి పరిష్కారంగా ఒక సంకేతం ఇవ్వమని అడిగాడు. అయితే అదే రోజు రాత్రి తిరుమలలో అందరూ నిద్రపోతున్నప్పుడు హఠాత్తుగా అన్ని గంటలు వాటంతటవే మోగుతూ ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఆలయ పూజారులు దాన్ని స్వామివారి యొక్క సంకేతంగా భావించి వరుణదేవుడికి జపం చేయడం మొదలుపెట్టారు. ఈ జపాన్ని వీళ్లు 3 రోజులుగా చేస్తూనే ఉన్నారు, కానీ ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. దీంతో నిరాశ చెంది ఈ జపాన్ని ఆపేశారు. అంతా ఆపేసి అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నప్పుడు మేఘాలు లేకున్నా కూడా తిరుమలలో భారీ వర్షం పడింది. ఇది ఆ వెంకటేశ్వరుడి లీల అని భావించే వాళ్ళు ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. Download ShareChat.